హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ వ్లాగ్ని నేను ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను. నా మార్నింగ్ రొటీన్ ఎలాగ ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా మోటివేటివ్గా ఉంటుంది. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నా మార్నింగ్ డే అనేది 5:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఉదయం లేచిన తర్వాత ఇంకా డోర్ తీస్తే ఇలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నైట్ టైమే క్లీన్ చేసుకోవడం వల్ల. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చి కొంచెం దేవుడికి దండం పెట్టేసుకుని ఇంకా తర్వాత కిటెల్లో వాటర్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే నేను హాట్ వాటర్ తాగేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను. ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, ఇంకా పూజ అవి చేసుకోవాలనేసి ఇంకా ఫస్ట్ అయితే నేను బట్టలు నానబెట్టేసుకుని ఉతికేసుకుంటున్నాను. చూడండి, పిల్లల యూనిఫామ్స్ అవి ఎంత డర్టీగా ఉంటాయో. ఇలా మురుగు పట్టేసినవి అయితే ఇంకా చేతులతో ఉతుక్కోవడమే బెటరు. చూసారు కదా, ఇంకా పిల్లలు గ్రౌండ్కి అది వెళ్ళారంటే ఇంకెలాగే ఉంటాయి చిన్నపిల్లలవి బట్టలు అయితే. ఇంకా ఫ్రైడే అనేసి ఇంకా బట్టలు అవి కూడా వాష్ చేసేసుకుని ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చాను. పూజ చేసుకునే రోజుల్లో ఫస్ట్ అయితే నేను బట్టలు అటువంటివి ఉతికేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇంకా ఇక్కడైతే నేను కాఫీ పెట్టుకోవడానికి పాలు తీసుకున్నాను బయటికి. ఇవి పాలు వచ్చేసి నేను నైట్ టైం కాసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ చూడండి, మేగడ అనేది చాలా బాగా వస్తుంది. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ తీసుకుంటే. ఇంకా ఇప్పుడైతే నేను పాలు పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద కాఫీ కోసం. ఇంకా తర్వాత ఇంకా కర్రీ కోసం అవి కూడా కూరగాయలు అవి తీసుకుంటున్నాను. ఇంకా నైట్ టైమే ప్రిపేర్ అయిపోతానండి, ఏం కర్రీ చేయాలి, ఏం చట్నీ, టిఫిన్ ఏంటి అనేది. ఇంకా అందుకని ఇంకా ఉదయం ఇంకా ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి పల్లీలు వేసుకుంటున్నానండి గ్యాస్ మీద, ఈలోగా ఫ్రై అవుతాయి అనేసి. ఇంకా ఈ పక్కన వచ్చేసి బంగాళదుంపలు అవి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి ఫాస్ట్గానే అయిపోతాయి కదా, ఇంకా అందుకని మార్నింగ్కి ఉంచుకుంటానండి. ఇటువంటివి ఫాస్ట్గా అయిపోయి అయితే అదే మనకి కొన్ని కూరగాయలని కట్ చేసుకునేటప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దొండకాయ, బెండకాయ, చిక్కుడుకాయ ఇటువంటివి అయితే మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది కటింగ్ చేసుకున్నప్పటికి. అటువంటివి అయితే నేను నైట్ టైం కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇటువంటివి అయితే ఇంకా మార్నింగే చేసుకుంటాను. ఇంకా నైట్ టైమే ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా, కిచెన్, రూమ్స్, అలాగే సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అందుకని మార్నింగ్ అయితే ఎక్కువ టైం పట్టదు. మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ రూమ్స్ అవి కూడా ఒకసారి తుడిచేసుకుంటాను చీపురు పెట్టి. ఎందుకంటే పాచిళ్ళతో ఏం చేయకూడదు అంటారు కదా, ఇంకా అందుకని అలా తుడిచేసుకుని నేను ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి 6:15 అలాగ అవుతుంది టైము. ఇంకా పిల్లలకి లంచ్ ఇవన్నీ రెడీ అయితే ఒక 7:30 కల్లా రెడీ చేసేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ వచ్చేసి 8:15కి ఉంటుంది. ఇంకా అందుకని 7:30 కల్లా నాకు వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయేలాగా చూసుకుంటాను. ఉదయమే ఇంకా టిఫిన్ ఇంకా వంట కూడా చేసేస్తాను 7:30 లోపు. ఎందుకంటే మళ్ళీ లక్కీకి అవి కూడా జడలు అవి వేసి తను రెడీ చేయడం వీటితో సరిపోతుంది. ఇంకా అందుకని ఫాస్ట్గా చేసేస్తాను. మా పిల్లలైతే ఆలు కర్రీ ఇష్టంగానే తింటారండి. ఇంకా అందుకని ఆలు కర్రీ చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ ఇంకా వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే ప్రిపేర్ చేస్తాను లంచ్కి. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఇంకా లంచ్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండదు కదా, ఇంకా మనం ఏది పెడితే అదే తినాలి. ఇంకా అందుకని వాళ్ళకి నచ్చేదే పెడితే ఇష్టంగా తింటారు. నేనైతే ఇంకా నాకు ఎంత బాగపోయినా కానీ ఇంకా మార్నింగే ఇంకా టిఫిను, భోజనం కూడా రెడీ చేస్తాను. కొంతమంది అయితే టిఫిన్ పెడుతూ ఉంటారు, కానీ నాకు అసలు అలా నచ్చదండి. ఎందుకంటే ఇంకా తర్వాత అయినా మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, పిల్లలు లంచ్కి పెట్టలేదు అనే ఫీల్ అయితే ఉంటుంది నాకు. నేను ఎప్పుడు కూడా టిఫిన్ అనేది పెట్టలేదండి పిల్లలకైతే. ఇంకెప్పుడు కూడా నాకు ఎంత బాగపోయినా ఉదయాన్నే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా తర్వాత ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి ఈ లోపు అయితే. ఇంక ఇందులో పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా హౌస్ వైఫ్ అయినా కానీ వర్కింగ్ ఉమెన్స్ అయినా కానీ ఉదయాన్నే లేచి ఇలా చేసుకుంటే మనకి పని అనేది ఫాస్ట్గా అవుతుందండి. అదే మనం లేట్గా లేసామంటే ఇంకా హడావిడి అయిపోతుంది. ఇంకా ఫస్ట్ ఏం చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్లో ఉండిపోతాము. ఇంకా వంట చేయడానికి కూడా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఫాస్ట్గా లేసామనుకోండి ఇంకా పనులన్నీ కూడా ఇలా స్లోగా నిదానంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు హడావిడి లేకుండా. ఇంకా పక్కన కూడా రైస్ ఇవి కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇంక లోపు అయితే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి తిప్పేసుకుని ఇందులోనే కొన్ని వేపుడు శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇవైతే ఫ్రై చేసుకోక్కర్లేదు,
క్రిస్పీగానే ఉంటాయి మనకి. ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కూరకి సంబంధించిన ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇందాక పీల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే చూసారు కదా ఇలా మెస్సీగా లేకుండా నీట్గానే ఉంచుకుంటానండి కౌంటర్ టాప్. కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక పక్కన ఒక బాక్స్ పెట్టేసుకుని అందులో వేస్ట్ అంతా కూడా అందులో కలెక్ట్ చేసేస్తాను. ఆ తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేస్తాను. ఇంకా అందుకని కౌంటర్ టాప్ కూడా నీట్గానే మెయింటైన్ చేసుకుంటాను వంట చేసుకునేటప్పుడు. ఇంకా ఈ లోపు అయితే మా లక్కీ లెగ్స్ వచ్చేసిందండి. ఇంకా డాడీ ఏరి అనేసి అడుగుతుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇవాళ ఫ్రైడే వ్లాగ్ అన్నాను కదండి, ఫ్రైడే వచ్చేసి ఇంకా RRR మూవీ రిలీజ్ అయింది కదా, ఇంకా మూవీకి వెళ్ళారు. ఇంకా 5కి షో ఉందనేసి. ఇంకా 5కి ఎందుకు వెళ్ళారంటే మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే పిల్లల్ని కూడా 8:15కి స్కూల్కి తీసుకెళ్ళాలండి. ఇంక ఈ రెండు కూడా కవర్ అవుతాయి అనేసి ఇంకా 5కి అయితే మూవీకి వెళ్ళారు. మా లక్కీ అయితే త్వరగానే లెగుస్తుందండి, ఎందుకంటే నైట్ టైం నేను త్వరగా పడుకోబెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ తను ఫాస్ట్గా రెడీ అవ్వదండి, త్వరగా తినదు, లేట్గా ఉంటుంది అనేసి ఇంకా త్వరగా అయితే పడుకోబెట్టేస్తాను. ఇంకా అందుకనేసి తనైతే ఉదయాన్నే లేచిపోతుందండి. 6:30 ఆ టైంకల్లా లేచిపోతుంది, నేను లేట్నా లేకపోయినా. యశ్వంత్ అయితే కొంచెం లేట్గా లేచినా కానీ తను రెడీ అయిపోతాడు, వాడి వల్ల అయితే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇంకా లక్కీయే కొంచెం స్లోగా ఉంటుంది టిఫిన్ తినటంలోనూ, అదిని కొంచెం చిన్నపిల్ల కదా, ఇంకందుకనేసి. ఇంకా పాలు పెట్టి అయితే చాలాసేపు అయింది, ఇంకా అందుకనేసి ఇప్పుడైతే కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా ఈ కాఫీని అయితే పక్కకు పెట్టేసి మళ్ళీ ఇడ్లీలు వేసేసుకుంటే ఇడ్లీలు ఉడుకుతాయి కదా అనేసి మళ్ళీ ఇడ్లీలు వేసేస్తున్నానండి ఇప్పుడైతే. ఇంకా మనకైతే ఏంటి పిల్లలకి కరెక్ట్ టైంకి అవుతుందా లేదా వంట అనేది కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా అవి అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఇంకా అవన్నీ కూడా చేసుకుంటాకే ట్రై చేస్తూ ఉంటాము. ఇంక ఇప్పుడైతే నేను కొంచెం కాఫీని పక్కకు పెట్టేసి ఇడ్లీలు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ పెట్టేది పాలేనండి గ్యాస్ మీద, కానీ మనం పనిలో పడి ఇంకా ఆ కాఫీని కూడా ఇంకా అలాగ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. నాకులాగా మీరు చేస్తున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీరు కూడా ఇలాగే చేస్తున్నట్టయితే. ఇంకా ఇడ్లీలు వేసేసి కొంచెం హాట్ వాటర్ తాగుతున్నాను. మళ్ళీ నేను కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడే నేను మధ్య మధ్యలో వాటర్ అది కూడా ఎక్కువగానే తాగుతానండి, ఎందుకంటే మన హెల్త్ కోసం కూడా కొంచెం కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి. వాటర్ అవి తాగడం ఇటువంటివి చేస్తూ ఉండాలి, అదే పనిగా స్ట్రెస్కి ఎక్కువ ఇదైపోకూడదండి. ఇంకెక్కడైతే నేను కాఫీ తాగుతూ పనిలో పని ఇంకా మా లక్కీకి జడలు కూడా విప్పేస్తున్నాను, ఇంకా రిబ్బన్స్ అవిని. ఇంకా కాఫీ తాగేసి ఇంకా తనకి జడలు అవి కూడా విప్పేసి పైకి నాటు పెట్టేశాను. ఇంకా తర్వాత తనని బ్రష్ చేసుకోమని పంపించాను. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి. కర్రీ కోసం నేను ముందే ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకున్నాను, ఇవైతే మగ్గిపోయినాయి. ఇంక ఈ తర్వాత ఇందులో 1 by 1 అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడైతే మీతో ఇన్ని విషయాలు షేర్ చేస్తున్నాను కదా, నాకైతే పెళ్ళికి ముందు అసలు వంట అనేది రాదండి. నేనైతే పెళ్ళి అయిన తర్వాతే వంట నేర్చుకున్నాను, అది కూడా మా ఆయన దగ్గర. పెళ్ళికి ముందైతే ఇంక అన్నీ కూడా అమ్మాయి ఏం కావాలితే అది వండి పెట్టి ఇచ్చేవారండి. ఇంకా పెళ్ళైన తర్వాత నేను ఇటువంటి కుకింగ్ అవి కూడా నేర్చుకుంటూ అలాగలా కొంచెం చేంజ్ అయ్యాను. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయానండి. ఇంకా వంటకి ఏంటి, క్లీనింగ్ ఏంటి, ప్రతిదీ కూడా నీట్గా ఉంచుకోవడం అలవాటైపోయింది పిల్లలు పుట్టిన తర్వాత. ఎందుకంటే పిల్లలు అవి కూడా పాగుతూ ఉన్నప్పుడు ఇంకా కిందవి అవి కూడా నోట్లో పెట్టుకోవడం అవి చేస్తూ ఉంటారు. ఇంకా అందుకనేసి ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా డైలీ మాపింగ్ పెట్టుకోవడం, ఇంకా అన్నీ కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడం ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది. ఇంక ఈ పక్కన వచ్చేసి రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ పక్కన వచ్చేసి కర్రీ కూడా రెడీ అయిపోతుందండి, అలాగే ఇడ్లీలు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనకి క్లీనింగ్ అనేది అలవాటు చేసేసుకోవాలండి. క్లీనింగ్ అనేది మనకి కొన్ని రోజులు కష్టంగానే ఉన్నా కానీ మనకి అలవాటు అయిందంటే అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవడం. మనకి కిచెన్లో కానీ కింద కానీ ఒక చిన్న అన్నం మీదకి కనిపించిన ఒక చిన్న బియ్యం గింజ కనిపించినా కూడా అది చాలా మనకి మెస్సీగా ఉన్నట్టు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, అది క్లీన్ చేసుకునేదాకా కూడా ఇంకా అలాగ అలవాటు అయిపోతుందండి. మెయిన్గా మనం క్లీనింగ్కి ఒకటి, ఉదయాన్నే లెగటానికి ఒకటి అలవాటు చేసుకోవాలండి. అప్పుడు అన్నీ కూడా నీట్గా ఉంచుకోగలుగుతాము. అలాగే ఉదయాన్నే లెగటం వల్ల పనులన్నీ కూడా ఫాస్ట్గా అవుతాయి.
ఇక్కడైతే నేను చింతపండుని డాబా పైన పెట్టుకుని వచ్చేసానండి. ఇంకా పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ తొక్కేస్తారనేసి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చట్నీ కూడా ఇందాక నేను పక్కన పెట్టుకున్నాను కదా, అవైతే బాగా చల్లారిపోయినాయండి. ఇంకా ఇప్పుడు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ గ్రైండ్ చేసేసాక ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే ఇందాక నేను ఇడ్లీలు వేసేటప్పుడు ఒక ఎగ్ వేసానండి అడుగున వాటర్లో, ఆ ఎగ్గును కూడా తీసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే లక్కీ కోసం ఇడ్లీలు కూడా చల్లారబెట్టేస్తానండి ఫస్టే, తన స్నానం చేసి వచ్చేటప్పటికి చల్లారుతాయి అనేసి. ఇంకా వేడివేడిగా తినలేదు కదండి, తను చిన్నపిల్ల కదా, ఇంకా అందుకనేసి ఫస్టే కొంచెం చల్లగా ఉండేలాగా చూసుకుంటాను తను స్నానం చేసి వచ్చేలోపు. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ చల్లారేలోపు మా లక్కీ కూడా స్నానం చేయించేసాను. ఇంకా ఇవాళ అయితే మా లక్కీ చాలా ఫాస్ట్గా లేచింది. అలాగే త్వరగా కూడా స్నానం ఇది కూడా అయిపోయిందండి. ఇంకా ఇడ్లీ కొంచెం లేట్గా తిన్నా పర్లేదు. ఇంకా మా లక్కీకి ఎక్కువ లేట్ అయ్యేది తినటంలోనేనండి. లేట్గా తింటుంది, స్లోగా తింటుంది. ఇంక ఇవాళ అయితే కొంచెం లేట్గా తిన్నా కానీ టైం సరిపోతుంది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఇవాళ స్నానం అది ఇచ్చేసి. ఇంకా నేనైతే వంట చేస్తూ ఇంకా అటు ఇటు ఇలా తిరుగుతూనే ఉంటానండి. ఇంకా నేనైతే బయటకు కూడా వెళ్ళను, యోగా కానీ వాకింగ్ కానీ ఇంకా వేరే ఎక్సర్సైజులు కూడా ఏమీ అవసరం ఉండవండి. ఇలా ఇంట్లో అన్ని పనులు కూడా మన చేతులతో మనం చేసుకుంటూ ఉంటే, ఇలా మన పనులన్నీ కూడా చేసుకుంటూ ఫిట్గా ఉన్నామంటే ఇంకా నచ్చినవన్నీ కూడా ఈజీగా తినేయవచ్చు. నేనైతే డైటింగ్ అని అదని ఇదని ఏమి ఉండదండి, నాకు నచ్చినవన్నీ కూడా తినేస్తాను. స్వీట్స్, చాక్లెట్స్ అవి కూడా తినేస్తాను నేనైతే. ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి. ఈ లోపు నేను ఇక్కడ పక్కన వాటర్ బాటిల్స్లో వాటర్ వేసేస్తున్నాను. ఇంకా వన్స్ కిచెన్లోకి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఒక్కసారి కూడా కూర్చోవడం ఉండదండి. ఇంకా అన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేస్తూనే ఉంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇటువంటిది ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి క్యారేజ్ బాక్సులు అవి కూడా తీసేసుకుంటున్నాను. మనం బాక్స్కోసారి మూతకోసారి అటు ఇటు తిరుగుతూ ఉండకుండా అన్నీ కూడా ఒక దాంట్లోకి ఇలా కలెక్ట్ చేసేసుకుంటే ఇంకా అన్నీ కూడా దగ్గర పెట్టుకొని బాక్స్ అనేది సదరేసుకోవచ్చండి ఈజీగా. అదే మనం ఒక్కొక్కటి పట్టుకెళ్తూ ఉంటే ఇంకా దానికోసారి దేనికోసారి అంటూ తిరుగుతూ ఉండాలి. ఇంకా సదరినవన్నీ కూడా ఇలాగ ఒక పక్కన పెట్టేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం మళ్ళీ ఏదైనా ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో మర్చిపోతూ ఉంటాము. ఇంకా అందుకని పెట్టినవన్నీ కూడా ఇలా ఒకసారి పక్కన పెట్టేసుకుంటే ఇంకా మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా పిల్లలకి అన్నీ కూడా పెట్టచ్చు. ఇంకా కర్రీ బాక్స్ పెట్టాను లక్కీకి మామూలుగా. ఇంకొక బాక్స్ వచ్చేసి పెరుగు బాక్స్ పెడతానండి. ఇంకా అది నచ్చితే అది తింటుంది, లేదంటే ఇది తింటుంది అనేసి కొంచెం ఆప్షన్గా ఉండేలాగా పెట్టుకోవాలండి. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇది తినకపోతే అది తినేలాగా పెట్టుకోవాలి. ఒకే దాని మీద డిపెండ్ చేసి పిల్లల్ని అయితే పంపకూడదు. ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు కదండి ఫుల్ డే అంతా కూడా. వాళ్ళు ఎనర్జీగా ఉండాలంటే వాళ్ళు తినాలి కదా, వాళ్ళకి నచ్చింది. ఇంకా అందుకని వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టేలాగా చూసుకోవాలి. లక్కీకి అయితే పెరుగు కలిపి పెట్టేస్తానండి, మళ్ళీ తనకి కలుపుకోవడం రాదు అనేసి. యశ్వంత్కి అయితే బాక్స్లో వేస్తాను. ఇంకా స్నాక్స్ అయితే అటుకులు ఉన్నాయండి, వాటిని అయితే ఒక 2 సార్లు కడిగేసుకుని ఇందులో కొంచెం బెల్లం వేసి కలిపేసి పెడుతున్నాను. ఇవి హెల్దీ కూడానండి. ఇంకా పిల్లలు తినే టైంకి కొంచెం నాని ఇంకా చాలా సాఫ్ట్గా బాగుంటాయి కూడాని. పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు మా పిల్లలైతే. ఇంకా ఇప్పుడైతే మా యశ్వంత్ లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాడండి. ఇంకా వాడైతే ఇంకా టిఫిన్ తినేస్తాడు, ఇంకా రెడీ అయిపోయి వచ్చేస్తాడు ఇంకా డైరెక్ట్గా. ఇప్పుడైతే ఇంకా బెడ్ అవి కూడా నీట్గా సదిరేసి ఇంకా టవల్ అవి కూడా చైర్ మీద అది ఉంచేస్తారు కదా పిల్లలు, ఇంకా అవన్నీ కూడా బయట దండల మీద ఆరేసేసాను. ఇంకా మా లక్కీ కూడా టిఫిన్ తీసేసింది. ఇంకా తర్వాత తనకి జడలు వేస్తున్నాను. మా లక్కీకి అయితే ఇలా పైకి కట్టేసి రిబ్బన్లు వేసేస్తున్నాను. ఇంకా పిల్లల జుట్లకి అవి ఇవి అని కెమికల్స్ ఇవి ఉండేవి అది ఇది పెట్టి కన్నా కూడా చక్కగా కొబ్బరి నూనె పెట్టేసి రిబ్బన్లు ఇలా పైకి కట్టేస్తే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుందండి, అలాగే హెయిర్ కూడా బాగుంటుంది. ఇంకా తనకు జడలు వేసేసి ఇంకా గ్యాస్ మీద కూడా పాలు పెట్టేశాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు అయితే పాలు ఇస్తానండి. ఇంకా ఇప్పుడైతే పిల్లల యూనిఫామ్స్ కూడా ఐరన్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ఈవినింగే ఐరన్ చేసుకుని పెట్టేసుకుంటాను, కానీ ఎందుకో నాకు కొంచెం హెడేక్గా ఉందండి. అందుకనేసి ఇంకా ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. ఇంకా పిల్లల యూనిఫామ్సే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతాయి.
జస్ట్ ఇలా షర్ట్ అంతా కూడా ఇలాగ ఒకసారి ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసేసి వెనక ఫోల్డ్ చేసేసి ఒకసారి ఇలాగ ఐరన్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఐరన్ చేసేసాక ఇక్కడైతే మా లక్కీని కూడా రెడీ చేసేస్తున్నాను. యశ్వంత్ అయితే ఫాస్ట్గానే రెడీ అయిపోతాడు, కానీ ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా పౌడర్ రాసుకోవడం, హెయిర్ కూమింగ్ చేసుకోవడం ఇవేం చేయడు. ఇంకా లక్కీ చెప్తూ ఉంటుంది ఆడికి ఒక్కొక్కసారి, అన్నయ్య కూమింగ్ చేసుకోరా అనేసి, నువ్వు కూమింగ్ చేసుకోలేదు అనేసి ఒక్కొక్కసారి అయితే తన పట్టుకెళ్ళి దిగుతూ ఉంటుంది వాడు షూ వేసుకునే టైంలో. అటువంటప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది మాకైతే. ఇంకెలా వాళ్ళకి కొంచెం గ్యాప్ దొరికిందంటే ఇంకెలా ఒకరినొకరిని తిట్టుకోవడం, ఇలా కొట్టుకోవడమే చేస్తున్నారు ఈ మధ్యన అయితే. ఇంకా అప్పటికప్పుడు కొట్టుకుంటారు, మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు అన్నయ్య అంటూ ఇది వెళ్తుంది, లక్కీ అంటూ ఆడొస్తూ ఉంటాడు. ఇంకా ఈ లోపు అయితే స్కూల్ టైం కూడా అయిపోయిందండి. ఇంకా వాళ్ళ డాడీ కింద ఉన్నాను, పిల్లల్ని పంపించేయమని ఫోన్ చేశారు. ఇంకా అందుకని బ్యాగులు ఏంటంటే ఈ టైంలో కూడా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటున్నారు. ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వంటారంటే మా లక్కీ చూడండి ఇప్పుడు చదువుకుంటుంది, జిప్పులు అవి పెట్టుకోవడం అవిని. పిల్లలు కొంచెమును బ్యాగులు చూడండి ఎంతంత ఉన్నాయి వీళ్ళకి. ఇంకా నేనైతే ఇంకా క్యారేజ్ బాక్స్లో పట్టుకుని కిందకు వెళ్తున్నాను. ఇంకా లక్కీ యశ్వంత్ కూడా కిందకు వెళ్ళేంత వరకు కూడా బాయ్ అమ్మ అంటూ వెళ్తారు. లక్కీ అయితే లవ్ యూ అమ్మ, బాయ్ అమ్మ అని చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళని అయితే కిందకు దింపెట్టేసి ఇంకా బాయ్ చెప్పి వచ్చేసాను. వాళ్ళ డాడీ అయితే స్కూల్కి తీసుకువెళ్తున్నారు. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఒక 2 మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చుంటాను. ఇంకా అప్పుడు నాకైతే అనిపిస్తుంది, నా చిన్నప్పుడు కూడా అమ్మ ఇంత కష్టపడేవారు కదా అనేసి. ఇంకా మనకైతే అప్పుడు తెలియదండి అమ్మ మన కోసం ఎంత కష్టపడుతున్నారు అనేసి. ఇప్పుడు మనం కష్టపడుతుంటే తెలుస్తుంది మన కోసం ఎంత అమ్మ కష్టపడేవారు అనేసి. ఇంకా తర్వాత నేనైతే డాబాపైకి వచ్చాను, పువ్వులు పట్టుకుని వెళ్దాం పూజ కోసం అనేసి. నేను ఆల్రెడీ ఈ మొక్కలు ఒకసారి చూపించానండి, ఎంత పని ఒక్కదాన్ని ఎలా అనే టైటిల్ ఉంటుంది. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా పువ్వులు అయితే ఇప్పుడు చాలా ఎక్కువ కాస్తున్నాయండి అప్పటి మీద. ఇవి కొమ్మలు అవి కట్ చేసిన తర్వాత ఎక్కువ కాస్తున్నాయి అప్పటికన్నా. నేను మళ్ళీ మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకున్నానండి కొన్ని మొక్కలు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, ఈ ఆకులు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా పువ్వులు కాదండి ఈ మొక్కలకైతే అందం, ఇంకా ఈ ఆకులే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంక ఇవి కూడా తెచ్చుకున్నాను మొన్న అయితే. ఇంకా పువ్వులు పట్టుకెళ్ళి కిందకెళ్ళి పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పైకి వచ్చేసానండి మళ్ళీ బట్టలు ఆరేసుకోవడానికి. ఇంకా నేను బట్టలు ఉతికేసి ఒక స్టూల్ మీద వేసేస్తాను, అవి కొంచెం నీళ్ళు ఓడతాయి అనేసి. లేదంటే ఆ బట్టలు ఆ వాటర్ వెయిట్కి అది కూడా మొయ్యలేము పైకి రావడానికి నేనైతే. ఇంకా అందుకనేసి కొంతసేపు స్టూల్ మీద ఉంచేసి ఆ తర్వాత పైకి తెచ్చుకుంటాను, అప్పుడు కొంచెం తేలిగ్గా ఉంటాయి అనేసి. ఇంకా ఈ చింతపండు ఏంటంటే లాస్ట్ ఆదివారం మా ఆయన నేను పిల్లలను కలిసి తీసామండి పైన ఉన్న డెక్క. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట ఎవరో. ఇంకా అదైతే ఇంకా నైట్ టైం ఏమో ఇంకా ఫ్యాన్ గాలికి ఉంచేసి ఇంకా డే టైం ఇలాగా డాబా పైన ఎండలో పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ కొంతసేపు అయితే ఎండ మరీ ఎక్కువ వచ్చేస్తుందండి. ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే బట్టలు ఆరేసేసాక కిందకెళ్ళి టిఫిన్ చేద్దామని బట్టలు అట్టుకుని వచ్చేసాను. సో ఇదండి నా బిజీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ని మెయిన్లీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, కొంతమంది పని చేసుకోవడానికి బద్ధకంగా ఇష్టం లేకుండా ఉంటారు, కానీ పని చేసుకోవడం అనేది ఇంట్రెస్ట్గా పెట్టుకోవాలండి, కష్టంగా కాకుండా. మన పనిని ఇష్టంగా చేసామంటే ఎంత పని అయినా సరే తెలియకుండా అయిపోతుంది. అదే పనిని కష్టంగా చేస్తే మనకి పని అనేది అస్సలు అవ్వదండి. ఇష్టంగా చేసుకుంటే ఎంత పని అయినా సరే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా అందుకనేసి కొంచెం మోటివేటివ్గా ఉంటుంది అనేసి ఈ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్లో ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.